ఇచ్చేసినటువంటి ఆత్మజ్ఞానులందరికీ నా ఆత్మీయ ప్రణామాలు. ముందుగా మన గురూజీ సుభాష్ పత్రిజీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని మొదలు పెడతాం. నా పేరు చంద్రశేఖర్. కొత్తగా వచ్చిన వాళ్ళకి మరి పరిచయం చేసుకుంటున్నా. నేను వృత్తిపరంగా గవర్నమెంట్ టీచర్ని. ఆ టీచరు ఆ వృత్తి పక్కన రావడానికి కూడా కారణం ఈ మెడిటేషన్. నా చదవంతా అయిపోయిన తర్వాత నా మిత్రుడు మాల్యాద్రి ద్వారా 2008 పత్రిజీ గారి బర్త్డే నవంబర్ 11వ తారీఖున ధ్యాన పరిచయం ఏర్పడింది. ఆ రోజు నుంచి నా జీవితంలో మరో అధ్యయనం మొదలైంది. ధ్యానం వల్ల నా లైఫ్లో అనేకమైనటువంటి మార్పులు అనేవి జరిగినాయి. ముఖ్యంగా ఈ ప్రాపంచిక జీవితంలో ముఖ్యంగా మనం వదులుకోవాల్సింది హింస. అది మాంసాహారం. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి చేసిన పని శాకాహారిగా మారడం. అలాగే మా కుటుంబం, మా అక్క వాళ్ళ కుటుంబం, 2 కుటుంబాలు కూడా మరి ధ్యానులుగా మారడం, పూర్తిగా శాకాహారంగా మారడం జరిగింది. ఇందుకు గాను అజ్ఞానంతో ఉన్నటువంటి వారికి మరి సరైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించినటువంటి మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పుడు అందించబోయేది ఏది కానీ మన ధ్యానంలో ఏదైతే అందించాలనుకుంటున్నారో సమాచారాన్ని, జ్ఞానాన్ని, అది గురుదేవుల యొక్క వాళ్ళ యొక్క సందేశానుసారం వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ మార్గం ద్వారా మనకి అంత నడిపించబడుతుంది. ఈరోజు మనం జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాలి అనే టాపిక్తో, చిన్న టాపిక్. మామూలుగా ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. అలాగే ఈ ప్రాపంచిక జీవితం నుండి కూడా అనేక జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. దాంట్లో పత్రిజీ గారు చెప్పినట్టుగా మొట్టమొదటి మనమందరం ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లెర్న్ ఫ్రమ్ అనిమల్స్. అందరూ మానవులందరూ జంతువుల నుండి జ్ఞానాన్ని పొందాలి. మన చుట్టూ జీవించేటువంటి జంతువుల నుండి ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు. పిల్ల నుండి, కుక్క నుండి, అలాగే చుట్టూ ఉన్నటువంటి అనేక జంతువుల నుండి కూడా మనము జ్ఞానాన్ని పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా కుక్క నుండి మనము విశ్వాసాన్ని పొందవచ్చు. అలాగే పిల్ల నుండి ఉత్సాహాన్ని, ఏదైనా సాధించాలంటే ఎంత అడ్డంకులైనా అధిగమించి దాన్ని పొందడం మనం పిల్ల నుండి తెలుసుకోవచ్చు. ఎలాగంటే మన ఇంట్లో పిల్లి తరచుగా వస్తుంటే ముఖ్యంగా పాలు తాగి వస్తుంది. పాలు మీరు ఎంత జాగ్రత్తగా పెట్టండి, ఏదో రకంగా అది టైంలో వచ్చేసి ఆ పాలని తాగేసేస్తుంది. అలాగే జ్ఞానాన్ని సంపాదించడంలో కూడా ఈ విధంగా అంత ఉత్సాహాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే మన చుట్టూ జీవరాశి నుండి కూడా ఎంతో జ్ఞానాన్ని మనం పొందవచ్చు. ఇంకా రెండవ పాయింట్ వచ్చేసి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల నుండి జ్ఞానాన్ని పొందాలి. పిల్లలు వాళ్ళ యొక్క మనస్తత్వము చాలా సున్నితంగా, వాళ్ళ చాలా స్వచ్ఛంగా ఉండాలి. ఆ స్వచ్ఛత, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది మనకి పిల్లల వల్ల వస్తుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు పిల్లల వద్ద నుంచి జ్ఞానాన్ని పొందాలి. నెక్స్ట్
ప్రతి పురుషుడు స్త్రీ నుండి జ్ఞానాన్ని పొందాలి. All males are gathered the information from women. కాబట్టి ఇక్కడ స్త్రీల నుండి వినయము, అలాగే వాళ్ళ దగ్గర ఎంత ఓపిక ఉంటుందంటే బూది వేకున్నంత ఓపిక ఉంటుంది. వాళ్ళ నుంచి అది తెలుసుకోవాలి. అలాగే ఇచ్చే ద్వారా వాళ్ళ వాళ్ళ ప్రేమ ఎంతగా పంచుతారంటే దానికి కొలవలేము. అలాంటి ప్రేమను వాళ్ళ నుంచి మనం పొందాలి. నెక్స్ట్ 4th పాయింట్ వచ్చేసి ప్రతి మాంసాహారి శాకాహారిని చూసి నేర్చుకోవాలి. అజ్ఞానంతో మరి జీవరాశిని చంపుతూ దేవుళ్ళ పేరు చెప్తూ తన జిహ్వ చాపల్ని చంపుకోలేక మరి ఇలాంటి ఎన్నో మన ఘోరాలు బయట చూస్తున్నాం. కాబట్టి ప్రతి మాంసాహారి శాకాహారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేస్తున్నటువంటి వారిని చూసి నేర్చుకోవాలి. మన జీవిత పరమార్థం అనేది ప్రాపంచిక జీవితంలో లేదు, ఆధ్యాత్మిక జీవితంలో మాత్రమే ఉంది. ఎప్పుడైతే మనము మనలోకి ప్రవేశించి ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని పొందుతామో అప్పుడు నిజమైనటువంటి మోక్ష సాధన అనేది మనకు లభిస్తుంది. కాబట్టి ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం చేసే వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అలాగే నెక్స్ట్ పాయింట్, ఎక్కువగా మాట్లాడేటువంటి వాళ్ళు ఒక మౌనిని చూసి తెలుసుకోవాలి. అంటే మౌనం అనేది ఎగ్జాంపుల్గా మనము రమణ మహర్షి గారిని చెప్పుకోవచ్చు. మౌనం వల్ల ఎంత జ్ఞానాన్ని మనం పొందవచ్చు అనేసి. కాబట్టి ఎక్కువ మాట్లాడేటువంటి వాళ్ళు మౌనం వహించేటువంటి వాళ్ళని చూడాలి. పత్రిజీ గారి మాటల్లో నెక్స్ట్ 100 సంవత్సరాల తర్వాత ఎవరు కానీ ఒక మాట నుండి ఉండవంట. పత్రిజీ గారు ధ్యాన మహాచక్రంలో చెప్పినటువంటి విషయం, 100 ఏళ్ల తర్వాత మాటలతో అవసరం లేదు, ప్రపంచమంతా ఇంకా మాటలు తగ్గించేస్తుంది, మౌనాన్ని వహిస్తుంది. జస్ట్ ఎదురెదురుగా మనము కూర్చున్నంత మాత్రాన, చూసినంత మాత్రాన అజ్ఞానాన్ని మనం పొందే శక్తి వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? ధ్యానిగా మారిన తర్వాత. ఎవరైతే ధ్యానం వల్ల జ్ఞానాన్ని పొందుతారో అలాగా ఈ 100 ఏళ్ళ తర్వాత ప్రపంచమంతా ఆ దిశగా నడుస్తుందని మరి పత్రిజీ గారు చెప్పడం జరిగింది. ఇంకా చివరిది, ఈ ఎన్విరాన్మెంట్, ఈ పర్యావరణం, ఈ నేచర్, ఈ ప్రకృతి నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ప్రకృతి మనకి భూమి నుండి ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి ఒక్కొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం కావాలంటే నిశిత పరిశీలన, గమనిక. మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒకసారి చెప్తాం అబ్జర్వ్ యువర్ బ్రెత్ అనేసి. అంటే ధ్యానం చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస అని చెప్తాం, పరిశీలన. అలాంటి ఆ ధ్యాస ఎప్పుడైతే మనకు వస్తుందో, ఆ పరిశీలన ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఖచ్చితంగా నేచర్ నుంచి మనకు తెలియని ఎన్నో విషయాలను, ఆ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఈ విధంగా
మనం ధ్యానం ద్వారా మాత్రమే ధ్యానం చేస్తున్నాం అయిపోయింది అనుకోకుండా ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నింటినీ మరి ప్రతి ధ్యాని తెలుసుకొని ఆ నిశిత పరిశీలన ద్వారా తన యొక్క జ్ఞానాన్ని ఈ ప్రాపంచికమైనటువంటి జీవితంలో కూడా గొప్ప జ్ఞానాన్ని పొందుతూ ధ్యానం చేయడమే కాకుండా ప్రతి క్షణం మన చుట్టూ జరిగేటువంటి అంశాల నుండి మన చుట్టూ ఉండేటువంటి భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ ప్రకృతి వల్ల కానీ స్త్రీతత్వం అమ్మతత్వం నుండి కానీ ఒక మౌని నుండి ఒక జ్ఞాని నుండి ఒక అహింసవాది నుండి ఎన్నో రకాలైనటువంటి జ్ఞానాన్ని పొందవచ్చు. కాబట్టి ధ్యానం మనం అందరం చేస్తున్నాం, ఒకే బాగానే ఉంది. దాంతోపాటుగా ముఖ్యంగా సార్ చెప్పినటువంటి విషయాల్లో ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సంగత్యం, అలాగే గురువు గారు మన చుట్టూ ఎక్కడైనా చుట్టూ ప్రదేశాలు ఎక్కడైనా వచ్చినప్పుడు ఆచార సంగతం కూడా చేయాలని చెప్పారు. ఈ 4 ఎవరైతే పాటిస్తారో వాళ్ళే నిజమైనటువంటి పిరమిడ్ మాస్టర్స్. మరి పిరమిడ్ మాస్టర్స్ అనేది సార్ గట్టిగా రాకపోతాం. కాబట్టి మనలో ఉన్నటువంటి జాడ్యాలను వదిలించుకోవాలి. మరి ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ప్రాపంచికత నుంచి కూడా ఎంతో నేర్చుకోవాలి. అసతోమ సద్గమయ, అసత్యం నుండి సత్యానికి వెళ్ళాలి. తమసోమ జ్యోతిర్గమయ, తామసం నుండి జ్యోతి వైపుకి వెళ్ళాలి. మృత్యున్మ అమృతంగమయ, మృత్యు నుండి అమృతత్వం వైపుకి మనం ప్రయాణించాలి. ఆ విధంగా మన జీవితాన్ని మనం ఈ జీవితం యొక్క పరమార్థాన్ని ధ్యానంగా తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకోవాలనేసి మోక్ష మార్గానికి ప్రతి ఒక్కరు తన వంతుగా కృషి చేసి మరింతగా ఈ ధ్యానాన్ని మనకు చేతనైనంత వరకు సమాజానికి అందించడానికి ప్రతి ఒక్కరు వాళ్ళ వారి స్థాయిలో మరి కృషి చేయాలనేసి కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని అందించినటువంటి ఈ సొసైటీకి, ఈ పిరమిడ్ మాస్టర్లందరికీ, ముఖ్యంగా మన సద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్స్ గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి సార్ గారికి గట్టిగా క్లాప్స్. ఆయన మనకు ఈ ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని అందజేశారు. కానీ మనము దాన్ని కరెక్ట్గా స్వీకరించడం లేదు. అందుకనే ఆయన ఏం చెప్పారంటే, ఈ ఆధ్యాత్మికతకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ఆచారాలు, ఎన్నో సాంప్రదాయాలు, ఇవన్నీ అడ్డు తగులుతున్నాయి అని చెప్తున్నాడు. అది ఎలాగా, ఎట్లా అంటే, ఒక పండితుని దగ్గర పోయావు. పండితుని దగ్గర పోతే ఏం చెప్తాడు ఆయన ఏదైతే శ్రవణం చేసి ఏవైతే ఆ యొక్క సంస్కృతాన్ని వల్లె వేస్తుంటాడు కదా, వల్లె వేసి అది మాత్రమే చెప్పగలడు నీకు. కానీ దాని లోదార్థం మాత్రము వాళ్ళకు తెలియదు. ఇప్పుడు ఒక సామెత ఉంది మనకు, నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. నీరు పల్ల మెరుగు, నిజము దేవుడెరుగు. నీరు ఎక్కడ చూసినా సమానంగా ఉంటుంది. ఆ సమానంగా ఉండే నీరులో మనం ఏమనుకుంటాం చూసి, నీరు సమానంగా ఉంది, లోపల లోతు లేదు, అంత సమానంగా ఉంది అనుకుంటాం. కానీ ఎవరైతే ఆ లోతులు లేకపోయి ఎక్కడ ఎగుడు దిగుడు ఉన్నాయి, ఎక్కడ లోతుంది, ఎక్కడ మనకు హానిని కలిగించే జంతువులు ఉన్నాయి, ఎక్కడ మొసళ్ళు ఉన్నాయి అని చెప్పేసి ఎవరికి తెలుస్తుంది అంటే, ఆ లోతుల్లోకి ఎదిగినవానికి తెలుసుకున్నాను మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మనకు వేదవ్యాసులు ఒక పదాన్ని చెప్పారన్నమాట.
ఇది దీని అర్థాన్ని మన గురువు గారు క్షుణ్ణంగా విశదీకరించారు. ఇది పండితులకు కానీ లేదంటే ఎంతో మంది టీవీల్లో లేదంటే ఉపన్యాసస్తులు వాళ్ళకి తెలియదు అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు? బహిర్గతమైన అర్థాలనే చెప్తారు అన్నమాట. వాళ్ళు బహిర్గతమైన అర్థాలనే చెప్తారు, కానీ దాని యొక్క లోతార్థమేమో వాళ్ళకి తెలియదు. దీన్ని మన గురువు గారైన సుభాష్ పత్రిజీ కూలంకషంగా విశదీకరించారు. ఏమా పదము? సమఃకాయ శిరోగ్రీవం, సమఃకాయ శిరోగ్రీవం అన్నాడు. ఏమిది సమఃకాయ శిరోగ్రీవం అంటే? మనము సాధనకు ఉపక్రమించినప్పుడు ఏం చేయాలి? ఈ శరీరాన్ని నిటారుగా ఉంచాలి. సమఃకాయ శిరోగ్రీవం, శిరస్సు అంటే తలను కూడా నిటారుగా ఉంచాలి. గ్రీవం అంటే కంఠము, ఈ కంఠాన్ని కూడా నిటారుగా ఉంచాలి అని చెప్పి దీని అర్థం అన్నమాట. కానీ దీని లోతార్థము అది కాదు. ఇప్పుడు సమఃకాయ, కాయం ఏం చేస్తుంది? పనులు చేస్తుంది అన్నమాట, కర్మలను ఆచరిస్తుంది. కాయము కర్మలను ఆచరిస్తుంది. శిరస్సు ఏం చేస్తుంది? ఆలోచించేస్తుంది. కాబట్టి మన శిరస్సులో ఎన్నో జన్మలుగా మనం ఆలోచించి అన్ని సమకూర్చుకొని ఉంటాం. అందుకనే మనము ధ్యానానికి వచ్చినప్పుడు వెంటనే ఈ శరీరం కానీ, ఈ కంఠము కానీ, ఈ శిరస్సు కానీ ఉపక్రమిస్తాయా? ఉపక్రమించమన్నమాట. ఎందుకంటే ఎన్నో జన్మలుగా మనము దాన్ని సమకూర్చుకున్నామన్నీ, అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ధ్యానంలో కూర్చుని వెంటనే ధ్యానం కుదురుతుందా? కుదరదు. అందుకనే సమఃకాయ శిరోగ్రీవం. గ్రీవం అంటే ఏమి? కంఠము. మన మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకు మన కంఠం నుంచి వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేసి శ్వాస మీద ధ్యాస ఉంచి ఎప్పుడైతే ఆ యొక్క ఆలోచన పరంపరను ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడు మాత్రమే నీకు ధ్యానం అనేది కుదురుతాది. అది కుదిరినప్పుడు ఏమైతుంది? నీ మతి, నీ స్థితి, నీ గతి, ఈ మూడు బాగుపడతాయి అన్నమాట. నీ మతి, నీ స్థితి, నీ గతి మూడు బాగుపడతాయి. అప్పుడు నువ్వు కరెక్ట్ వేలో ఆలోచిస్తావు. ఏ పని చేయాలన్నా కరెక్ట్ గా చేస్తావు అన్నమాట. నీ మనస్సు ఎక్కడా ఉండదు. మనం చేసే కర్మలను సక్రమంగా చేస్తాము. అదే సమఃకాయ. ఈ కాయము సక్రమమైన పనులు చేయాలి. నువ్వు పని చేస్తుంటావు, నీ మనసు ఎక్కడో ఇంట్లో ఉంటుంది, లేదంటే ఊర్లో ఉంటుంది. ఓహో, నేను ఫలానా టయానికి అక్కడ పోవాలా, నేను పోలేదే అని చెప్పేసి ఇక్కడ నీ యొక్క శరీరం పనిచేస్తూ ఉంటుంది, నీ మనసు ఎక్కడో ఉంటుంది. అప్పుడు ఈ పని సక్రమంగా జరుగుతుందా? జరగదు. ఎన్నో పొరపాట్లు చేస్తాము, ఎన్నో అవాంఛనీయమైన పనులు చేస్తుంటాం అన్నమాట. ఓతురి ఎవరైనా టూల్స్ పైన పని చేస్తుంటారు, అప్పుడు ఆ మిషన్లో చేతుల్లో పెట్టేస్తారు అనమాట. ఇది దేని వల్ల జరుగుతూ ఉంది? పరధ్యానం వల్ల. కాబట్టి ఈ పరధ్యానం దేని వల్ల వస్తుంది అంటే, మనం జన్మలుగా సమకూర్చుకున్న ఆ యొక్క సంపత్తి. ఏం సంపత్తి? అది అనవసరమైన సంపత్తి అన్నమాట. అందుకనే ఈ ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు అన్ని ఏం చేస్తున్నాయి మనకు అంటే, మనము చేసే ఈ యొక్క సక్రమైన పద్ధతికి, అసలైన నిజతత్వానికి, సత్యానికి అడ్డు తగులుతున్నాయి. కాబట్టి మనలో ఫస్ట్ ఏం ఏర్పడాలి? త్రికరణ శుద్ధి ఏర్పడాలి. త్రికరణ శుద్ధి అంటే ఏమి? మనస, వాచ, కర్మేణ. నువ్వు ఏ పని చేస్తావో దానిపైన నీ ఆలోచన ఉండాలి. నువ్వు ఏ పని చేస్తావో దానిపైన నీ మాట తీరు ఉండాలి. నీ మాట ఒక చోట, నీ మనస్సు ఒక చోట, నీ శరీరం ఒక చోట ఉండకూడదు. ఈ మూడింటిని
అదే సమకాయ శిరోగ్రేవం. సమకాయ శిరోగ్రేవం. సమకాయ నీ కాయము, శిరస్సు నీ తల, మరియు గ్రేవం అంటే నీ కంఠము. వీటి నుంచి వచ్చే మూడు, వీటిని ఫస్ట్ మనము సమతుల్య స్థితిలో ఉంచుకోవాలి. అలా ఉంచుకోవాలంటే ఏం చేయాలి మనము? దేని వల్ల జరుగుతుంది ఇది? వేరే దేని వల్ల జరుగుతుందా? మన బుద్ధి, మనస్సుని, మన వాక్కు సమాన స్థితిలో రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ధ్యానం చేయాలి. కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. నీ మంత్రతంత్రాలు ఎంత జపించినా సమస్థితిలో రావి నువ్వు. ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస ఉంచి నీ లోపల నువ్వు ప్రవేశిస్తావో అప్పుడు మాత్రమే ఈ మూడు సమస్థితికి వస్తాయి. అప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క పని దిగ్విజయంగా సాధించగలుగుతావు. దట్ ఈస్ కాల్డ్ సమకాయ శిరోగ్రేవం. అదే సమకాయ శిరోగ్రేవం. ఇంకా ఏమంటాడు మన సారు అంటే, నువ్వు కారును నడుపుతున్నావు. కారు నడుస్తా ఉందా లేకపోతే నేను నడుపుతున్నావా? కారు ఎన్నో వంకర్లు టింకర్లు హార్న్ పడుతూ పోతుంటాడు, కానీ దాన్ని నడిపేవాడు ఎవరు? లోపల డ్రైవర్ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ శరీరాన్ని నడుపుతున్నా, ఈ శరీరం నేను 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 అంటున్నావు. నువ్వు ఆ శరీరము కాదు, దాన్ని నడుపుతున్నా ఒక చైతన్యం ఉందన్నమాట. ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే తప్ప దాని రహస్యాన్ని మనము కనుక్కొనలేము, తెలుసుకోలేము. ఎందుకంటే ఈరోజు ఇక్కడ వచ్చి పిరమిడ్లో మనం కూర్చున్నామంటే ఎన్ని జన్మలుగా దీనికోసం పరితపిస్తున్నామో, ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ఎన్ని జన్మలుగా మనము పరితపిస్తున్నామో, అందుకనే ఇక్కడ వచ్చి కూర్చున్నాం అన్నమాట. అందుకనే భగవద్గీతలో చెప్తాడు, బహూనాం జన్మనామంతే, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమైతే సమానాత్మన అంటాడు. ఏమి? ఎందుకు మనం ఇన్ని జన్మలు ఎత్తాము అంటే జ్ఞానాన్ని తెలుసుకోలేదు అన్నమాట. అజ్ఞానం అంటే పరిగెడుతున్నాము. కాబట్టి అజ్ఞానం వల్లనే మన నిజస్థితి మనకు తెలియకుండా పోతా ఉంది. అందుకనే ఎన్నో జన్మలు తీసుకుంటూ 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 ఇప్పుడు 500 జన్మలు తీసుకున్నాము, 1000 జన్మలు తీసుకున్నాము, మనకు తెలియదు అనమాట. కాబట్టి ఈ వాంఛ గురించి ఉంది కాబట్టి, మనకు తాపత్రయం ఉంది కాబట్టి ఈ యొక్క ధ్యానంలో ప్రవేశించాము. ఇదంతా ప్రవేశించలేదు దీంట్లో. అందుకనే ఎన్నో జన్మలు ఎత్తాము, ఎంతో తెలుసుకుంటున్నాము, జన్మలో తెలుసుకుంటున్నాము. దీనిపైన వాంఛ ఉంది కాబట్టి మనము ఇక్కడ అడుగు పెట్టాము పిరమిడ్లో. లేకపోతే ఇతర ఎవరు దీంట్లో అడుగు పెట్టలేడు అనమాట. సత్యాన్ని తెలుసుకోవడానికి ఎవరు అడుగు పెట్టలేడు. ఏదన్నా డౌట్స్ వస్తే ఎక్కడ పోతాము? పండితుడి దగ్గర పోతాము. పండితుడు ఏం చెప్తాడు? ఆయన ఏం తెలుసు? ప్రాపంచికమే తెలుసు. అయ్యా సమకాయ శిరోగ్రేవ అంటే నువ్వు నీ శరీరాన్ని, నీ కంఠాన్ని, నీ శిరస్సును చక్కగా ఉంచి కూర్చోప్ప అంటాడు అంతే. కానీ ఈ యొక్క లోదాత్మ ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలుస్తుంది? ఒక ఆచార్యునికి తెలుస్తుంది. అందుకని చెప్తారు, శాస్త్రమాచార్య సన్నిధి చదువడేని, శాస్త్రమాచార్య సన్నిధి చదువడేని, యుద్ధ బోధములు మలి సంగ్రహింపడేని, తెగువ మీరి ప్రతిజ్ఞ సాధింపడేని, జ్ఞాతి జయమందడేని, తజ్జనుడు జనుడే అంటాడు. అంటే ఏమి? మనము ఈ శాస్త్ర యొక్క పరిజ్ఞానం ఎవరు తెలుస్తుంది? ఆచార్యం తెలుస్తుంది. ఆచార్యం అంటే ఎవరు? ఆ శాస్త్రాన్ని తెలుసుకొని దాన్ని ఆచరించి పరిపూర్ణంగా దాంట్లో క్షుణ్ణంగా లోపలికి వెళ్ళి తెలుసుకున్నవాడే ఆచార్యుడు. ఇటువంటి ఆచార్యుల దగ్గర మనము ఆ ఆచార సాంగత్యం చేసి ఆచార్యంతో కలిసి ఆయనను ప్రాధేయపడి ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అంటే శాస్త్రమాచార్యుల సన్నిధి చదువడేని, ఆయన దగ్గర తెలుసుకోవాలి. మనం ఆయన దగ్గర ఆ బోధ నేర్చుకోవాలి.
ఇతరురా ఊరికే పై పైన చెప్పేవాళ్ళ దగ్గర లేదంటే ఊరికే మాటలు చెప్పేవాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏం చెప్తారు? నీ కాయం గురించి ఈ బహిర్గత గురించే చెప్తారు. అప్పుడు నీకు లోదార్థమే తెలియదు అనమాట. లోదార్థం తెలియాలంటే ఏం చేయాలి? ఆచార్యుల దగ్గర వెళ్ళాలి. అదే శాస్త్రం ఆచార్య సన్నిధి చదువడేని యుద్ధ బోధంబు మరి సంగ్రహింపడేని. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఎప్పుడైతే ఈ లోదార్థం తెలుసుకుంటావో అప్పుడు దానికి కాల్సిన అస్త్రశస్త్రాలని యుద్ధానికి సన్నద్ధంగా ఉంటావు అనమాట. ఎటువంటి ఆటంకాలు వచ్చినా దాన్ని ఛేదించడానికి నువ్వు రేపు పొద్దున చచ్చిపోతావంటే ఇది సాల్సింది, ఎప్పుడైనా ఇప్పుడే చచ్చిపోలే అంటారు. కాబట్టి దేనికి భయపడనమాట. అటువంటి భయరహిత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ యొక్క ఆచార్యుని సాంగత్యంలో చేరి ఆయనకు ప్రాధేయపడి ఆ విద్యను అభ్యసించాలి. కానీ మన గురువు గారు అట్లా కాదు. మన దగ్గరే వచ్చి క్షుణ్ణంగా మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మీరంతా ఎవరు? మై డియర్ మాస్టర్స్, అందరికీ చెప్పేవాళ్ళు మీరు, బోధించేవాళ్ళు మీరు. తర్వాత ఏ స్థితికి చేస్తారు మీరు? మై డియర్ గాడ్స్, మీ లోపల ఉండేది ఎవరు? మీరు ఎవరు? మీరంతా దేవుళ్ళు. మీరంతా దేవుళ్ళు, సామాన్యమైన వాళ్ళు కాదు. మీరంతా దేవుళ్ళు. అందుకనే శ్రీకృష్ణుడు ఏమంటారు? అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత ఆయన ఆదిత్య మధ్యంచ భూతానాం అంతమేవచ. అయ్యా నాయన, మీలో ఉండేది నేనే, మీరే నేను, నేనే మీరు. నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. ఇప్పుడు మనం వేరా, దేవుడు వేరా? ఎప్పుడు వేరు కాదు? ఎప్పుడైతే నిన్ను నువ్వు క్షుణ్ణంగా తెలుసుకుంటావో అప్పుడు వేరు కాదు. అంతవరకు నువ్వేం చేస్తావు? సర్వభూతాశయ స్థిత, అన్నిట్లో సర్వప్రాణకోటిలో నేనే ఉన్నాను. అన్నిటినీ సమానంగా చూడాలంటే నువ్వేం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే తప్ప నీకు సాధ్యపడదు. నీ లోపల నువ్వు ఎవరో తెలుసుకోవాలి. నువ్వు దైవ స్వరూపుడివి. మీ అందరిలో నేనే ఉన్నాను. అహమాత్మ గుడాకేశ, తెలియకుండా ఉన్నాను. నీ యొక్క రథాన్ని నడిపిస్తున్నాను. కాబట్టి ఈ రథం గురించి ఆలోచిస్తున్నావు, కానీ ఈ రథాన్ని నడిపించే సారథి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలేదు. కాబట్టి అదే చెప్తా ఉండేది. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, లోపల బయట అంతా నేనే ఉన్నాను. నువ్వు ఎప్పుడైతే మనస వాచ కర్మేణ ఎటువంటి అరాచకం చేసినా, ఎటువంటి తప్పులు చేసినా వెంటనే నీ అకౌంట్లో పడిపోతాయి. అందరితో తప్పించుకోవచ్చు నువ్వు, కానీ నీ ద్వారా నువ్వు తప్పించుకోలేవు. ఎంతవరకు? నన్ను చేరే వరకు, నన్ను క్షుణ్ణంగా తెలుసుకుంటే వరకు. అప్పుడు నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. అదే సార్ చెప్పింది. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మీరంతా దేవుళ్ళే. కానీ ఆ దేవుని చేరే వరకు మీ నిజతత్వం అనేది మీకు తెలియదు నాయన అంటున్నాడు. అది జరగాలంటే ఏం చేయాలి? నీ లోపల నువ్వు ప్రవేశించాలి. నీవెవరో తెలుసుకోవాలి. లోన చూడ లోకాభిరామంబు, బయట చూడ బంధనంబు, తన్ను తాను చూడ తారక బ్రహ్మంబు. నువ్వు పండితుని జరిపోయి అడిగితే ఏం చెప్తాడు? అతను లోపల ఎప్పుడూ ప్రవేశించలేదు. లోకార్థం తెలియదు అతనికి. ప్రాపంచిక వ్యవహారాలే చెప్తాడు. కాబట్టి ఆ ప్రాపంచికలో పడి మనం ఏం చేస్తున్నాము? చేయడానికి కర్మలన్నీ చేస్తున్నాము. ఇటువంటి కర్మలు చేస్తుంటే నువ్వు ఎప్పుడు చేరుతావు? చేరలేవు. కాబట్టి ఇటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే శాస్త్రం ఆచార్య సన్నిధి చదువడేని యుద్ధ బోధం మరి సంగ్రహింపడేని. ఎటువంటి పరిస్థితులు వచ్చినా దాన్ని తట్టుకోగలిగే శక్తిని సంపాదిస్తాము. యుద్ధానికి రెడీగా ఉంటాం అన్నమాట. యుద్ధ బోధంలో మరి సంగ్రహింపడేని, తెగువ మీరి ప్రతిజ్ఞ సాధింపడేని. ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నావో నువ్వు, ఆ సత్యం కోసము ఈ ప్రాణము వదిలే వరకు దాన్ని త్యజించవు. యుద్ధ బోధంలో మరి సంగ్రహింపడేని, తెగువ మీరి ప్రతిజ్ఞ సాధింపడేని, జ్ఞాతి జయమందడేని. అప్పుడే నువ్వు విజయాన్ని సాధిస్తావు జీవితంలో. ఆ పరమాత్మలో మమేకమైపోతావు. అప్పుడు నువ్వు వేరు కాదు,
మనుషులు వేరు కాదు. అప్పుడు నీకు జన్మ రాహిత్యుడవుతావు. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని మనకు అందజేశాడు మన గురువు గారు. కాబట్టి ఈ గురువు గారి బదులే గట్టిగా క్లాసులు పేడ ఆయన ఏం కోరలేదు. ఎప్పుడు కూడా తన దేహాన్ని ఎప్పుడు కూడా ఆయన ఒక ప్రత్యేకత చూపలేదన్నమాట. ఎక్కడ కూడా మనము ఇట్లా సభల్లో కానీ ఎక్కడన్నా కానీ ఆయనకు పూలమాలలు వేసి ఇట్లా సత్కారాలు చేస్తే ఒప్పుకునేవాడు కాదు ఆయన. ఎందుకయ్యా నాకు సత్కారం చేస్తారు, అతిథి వచ్చాడు ఆయన చేయండి, ఎప్పుడు మీద వచ్చేవాడిని కదా నేను, నాకేంటి మీరు సత్కారం చేసేది. కాబట్టి తెలుసు ఆయనకి, ఎందుకంటే ఈ శరీరం శాశ్వతమైంది కాదు. ఎప్పుడైనా ఈ శరీరాన్ని తీసుకుని ఇక్కడ వస్తే ఈ శరీరాన్ని వదల్చింది అని చెప్పేసి సత్యాన్ని తెలుసుకున్నవాడు. కాబట్టి సత్యాన్ని తెలుసుకున్నవాడు ఎప్పుడు కూడా అసత్యాన్ని దరిచేరనివాడు. అసత్యాన్ని దరిచేరనివాడు, అతనే ఆచార్యుడు. అందుకనే అటువంటి ఆచార్యుడి దగ్గర మనము బోధన నేర్చుకోవాలి. అందుకనే శాస్త్రం ఆచార్యుడి సన్నిధి చదువడేని, యుద్ధ బోధము మన సంగ్రహింపడేని, తెగువ మీరి ప్రతిజ్ఞ సాధింపడేని, జ్ఞాతి జయమందడేని, తజ్జనుడు జనుడే. అటువంటి వాడే ఆ యొక్క చివరి దాకా ఆ సత్యము సాధిస్తాడు. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని అందించారు సారు. ఇంకా దశరథుడు. దశరథుడు, దశ అంటే ఏమి? 10. మనమంతా ఎవరు? మనమంతా దశరథులే. దశరథుడు ఏ రాజ్యాన్ని ఏలుతున్నాడు? అయోధ్య రాజ్యాన్ని ఏలుతున్నాడు. అయోధ్య రాజ్యాన్ని ఏలుతున్నాడు. దశ అంటే ఏమి? 10. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో ఈ రథం నడుస్తా ఉందన్నమాట. ఏ రథము? ఈ శరీరం అనే రథము దేనితో నడుస్తా ఉంది? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో నడుస్తా ఉంది. ఈ పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను తన వశపరుచుకొని ఎప్పుడైతే దాంట్లో రిక్వైర్మెంట్, ఎప్పుడైతే దాంట్లో అవసరమో అప్పుడు ఉపయోగించుకోవడమే దశరథుడు. అతనే అయోధ్య రాజ్యానికి రాజు, పరిపాలించగలిగే శక్తి సామర్థ్యాలు కలవాడు. ఇతరుగా ఇది దేని వల్ల జరుగుతుంది? ఈ పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలు తన వశంలో, తన అధీనంలో ఉంచుకోవాలంటే దేంతో జరుగుతుంది? ఆత్మ చైతన్యం వల్లనే జరుగుతుంది. ఆత్మ చైతన్యం ఎట్లా జరుగుతుంది? ధ్యానం వల్లనే. అందుకనే సారు ఏం చేసేవాడు? నీకు టైం ఉంటే, నీ పనులన్నీ అయిపోయి ఉంటే, నీ కర్మను నువ్వు సక్రమంగా నిర్వర్తించుంటే, కళ్ళు మూసి నువ్వెవరో నువ్వు తెలుసుకోవడానికి వచ్చిన జన్మయే ఈ జన్మ. 84 లక్షల జీవరాశులందు అత్యుత్తమైన జన్మ ఏ జన్మ? మానవ జన్మ. ఈ జన్మ వల్లే మనము సత్యాన్ని ఎరుగగలము. ఇతర ఏ జన్మలో కూడా మనము సత్యాన్ని తెలుసుకోలేము. మనకు జన్మ రాహిత్యము కావాలంటే సత్యమైన గురువును పట్టుకోవాలి. నువ్వు దశరథుడు కావాలి. అప్పుడే అయోధ్య రాజ్యానికి రాజు అవుతావు. దాన్ని సక్రమంగా పరిపాలించగలుగుతావు. అయోధ్య అంటే ఏమి? దాన్ని ఛేదించలేము. దేన్ని? ఈ రాజ్యాన్ని. ఈ రాజ్యాన్ని ఛేదించాలంటే ఏం చేయాలి? నువ్వు సత్యమైన గురువును పట్టుకోవాలి. ఆ సత్యమైన గురువు సత్యాన్ని నీకు బోధిస్తాడు. దాన్ని ఆచరించాలి, పఠించాలి, పాటించాలి. అప్పుడే నువ్వు ఏమవుతావు? ఆ రాజ్యానికి రాజు అవుతావు. అప్పుడే ఆ అయోధ్య రాజ్యాన్ని నువ్వు సక్రమంగా పరిపాలించగలవు. ఎటువంటి ఆటంకాలు లేకుండా పరిపాలించగలవు. ఫస్ట్ జయించాలి దాన్ని. జయించాలంటే ఏం చేయాలి? ఆ రాజ్యాన్ని. ఏ రాజ్యము? ఈ రాజ్యమే. దేని వల్ల సాధ్యమైనది? ఒక ధ్యానం వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి ఇంకా దశరథుడికి ఏమున్నారు? 3 పత్నులు. ఆయనకు 3 పత్నులు ఉన్నారన్నమాట. ఎవరు? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఏమి? కౌసల్య ఈమె ఎవరు? పెద్ద భార్య. 3
గుణం అన్నమాట. ఇది సత్వగుణము. నెక్స్ట్ సుమిత్ర. సుమిత్ర అంటే ఎవరు? రెండో భార్య. రెండో భార్య ఆమె ఎటువంటి గుణాలతో ఉంది? తమో గుణంతో ఉంది. కైకేయి రజోగుణము. రజోగుణవంతులు ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తారు? తన కాయం గురించి ఆలోచిస్తారు. నాది 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 అనే మమకారంతోనే జీవిస్తుంటారు. కాబట్టి ఆమెయే కైకేయి. ఆమెయే కైకేయి. కాబట్టి కైకేయి అంటే ఎవరు? రజోగుణవంతురాలు. అంటే నేనే గొప్ప, నాదే గొప్ప, నా తనయుడికే ఈ రాజ్యం కావాలి, రాజ్యంలో అర్హత లేదో తెలియదు ఆమెకి, కానీ నేను చెప్పిందే వేదవాక్కు అని జీవించగలిగే వాళ్ళే, నా గురించి నేను నేను అని జీవించే వాళ్ళే రజోగుణులు. సుమిత్ర. సుమిత్ర ఎవరు? తమో గుణము. తమో గుణం అంటే ఏమి? ఇట్లా ఈమెను సహకరిస్తుంది, పెద్ద ఆమెను సహకరిస్తుంది. అంటే ఏమి? రజోగుణాన్ని సహకరిస్తుంది, అట్లా సాత్విక గుణాన్ని సహకరిస్తుంది అనమాట. ఆమెతో చెడ్డ కాదు, ఈమెతో చెడ్డ కాదు, తమో గుణంతో ఉంది. కాబట్టి తమో గుణాన్ని వంతులు ఏం చేస్తుంటారు? ఇక్కడ రజోగుణవంతులను వాళ్ళు కూడా కించపరచరు, నువ్వు చెప్పింది రైటే అంటారు. ఇట్లా సాత్విక గుణవంతులను కూడా నువ్వు చెప్పింది రైటే అంటారు. కాబట్టి వీళ్ళతో చెడ్డగారు, వాళ్ళతో చెడుగారు, అలా జీవిస్తుంటారు వాళ్ళు. కాబట్టి సాత్విక గుణవంతులు. సాత్విక గుణవంతులు ఏం చేస్తారు? ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు జీవించరు. పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం దేనికి వచ్చింది? పరోపకారార్థం. మనం చూస్తున్నాం ఇంతవరకు ఎంతో మంది మన యొక్క కలియుగంలో అందరూ దేహం గురించి, నాకు ఒక ఐడెంటిఫై లేదే, నాకు ఈ సభ పైన మాట్లాడించి నన్ను సత్కరించలేదే అని చెప్పేసి శరీరం గురించి ఆలోచిస్తారు. కానీ ఈ శరీరం దేనికి వచ్చింది? పరోపకారార్థం విధం శరీరం. ఏదైతే సత్యాన్ని తెలుసుకుంటావో నువ్వు, ఆ సత్యాన్ని అందరికి పంచడానికి వచ్చింది ఈ శరీరము. ఆ సత్యం కోసము నువ్వు ఎన్ని కష్టాలైనా భరించడానికి వచ్చింది ఈ శరీరము. కానీ ఈ యొక్క సత్వగుణులు ఏం చేస్తారో తన శరీరాన్ని ఇప్పుడు ఇతరుల కోసమే ఉపయోగిస్తుంటారు. అది దేనికి వస్తుంది? ఒక సాధన వల్లే వస్తుంది. ఎప్పుడైతే నువ్వు సత్వగుణవంతురాలు కావాలంటే, సత్వగుణవంతుడు కావాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన చేస్తేనే సత్వగుణం వస్తుంది. కాబట్టి ఈ ముగ్గురు దశరథునికి భార్యలు. కాబట్టి మనలో ఉంది ఏముంది? సత్వగుణము ఉంది, రజోగుణం ఉంది, తమో గుణం ఉంది. ఈ మూడుటి కలిగికే ఈ దేహము. వాటిని ఎప్పుడైతే నువ్వు ఛేదిస్తావో అప్పుడు ఏమవుతుంది? శుద్ధ సాత్విక గుణంలో వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనం ఉండేది గుణాలు మూడే. శుద్ధ సాత్వికము, నిర్గుణము అనేది మనము ఈ యొక్క సాధన చేసే కొద్దీ ఇంకా ఎగువ స్థాయిది. కానీ ఇక్కడ ఉండేది మూడే గుణాలు: రజోగుణము, తమో గుణము, సత్వగుణము. కాబట్టి ఇటువంటి అంతర్గత ప్రయాణాన్ని గురించి మనకు తెలియవచ్చి ఈరోజు ఇంతమందిని ధ్యానులుగా మార్చాడు. మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం తట్టుకోగలుగుతున్నాం జీవితంలో అంటే ఇది యొక్క ఎవరి సెలవు? ఇదంతా మన గురువు గారి విద్య వల్లే. మనము చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువురా నాయన అని చెప్పి మనకు ఈ దారి చూపించాడు అన్నమాట. కాబట్టి ఇది చావు లేని చదువు. ఇటువంటి జ్ఞానాన్ని అందించిన మన గురువు గారికి మన ఏం చేయాలి? అది ఏం కోలేదు ఉండదా? చెప్పట్లు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క పిరమిడ్ వ్యవస్థాపకులకు, పెద్దవారికి అందిస్తూ నిర్వహిస్తుంది.